కర్రకి కర్ర, కత్తికి కత్తి లాంటి సమాధానం చెప్పడం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుకు మించినోడు లేడు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు తాజాగా తనకు ఒక అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఎందుకని? పాలస్తీనాలో యుద్ధ నేరాలు చేస్తున్నాడని. ఆ ప్రకటన వాస్తవంగా వాళ్ళు వచ్చి పీకేదేం లేదు, వాళ్ళకేం ప్రత్యేక పోలీసింగ్ ఉండదు, వాళ్ళు ఏం చేసేదేం లేదు. ఐసీసీని యాక్సెప్ట్ చేసే దేశాలకి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి వెళ్తే అక్కడ అరెస్ట్ చేయాలన్నటువంటి ప్రెషరే ఉంటుంది. అక్కడికి ఈయన పోయేది లేదు, వాళ్ళు వచ్చి పీకేది లేదు. రెండవది, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఏమీ అందరికీ పెద్దన్న పోలీసు ఏమీ కాదు, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన నెసిటీ ఉండదు. కాబట్టి అది కేవలం పబ్లిసిటీ స్టంట్కి పనికొస్తుంది, విషయానికి దూరంగా ఉంటుంది. కానీ ప్రపంచానికి మరి తనుని దోషిగా చూపించే ప్రయత్నం చేసినప్పుడు రివర్సల్ వెళ్ళాలి కదా. గాజా ఇప్పుడు ఏదైతే అరాచకాలు జరిగినాయి, వార్ క్రైమ్ జరిగినాయి అని చెప్తోంది ఐక్యరాజ్య సమితి అనుబంధ ఐసీసీ, కరెక్ట్గా అక్కడికి కావాలని ఇప్పుడే డిఫెన్స్ మినిస్టర్తో వెళ్ళి గాజాలో ఇజ్రాయెల్ ఆక్రమించుకున్నటువంటి ప్రాంతం, ఎక్కడైతే ప్రజల్ని అక్కడ వాళ్ళని తరిమి కొట్టినటువంటి ప్రాంతం, అంటే తన వాళ్ళని ప్రాణాలు తీయడానికి పట్టుకెళ్ళినటువంటి ప్రాంతాన్ని భస్మీపటలం చేస్తూ వచ్చినటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ పర్యటించి ఆ వీడియోలు రిలీజ్ చేయడం ద్వారా ఎవరు ఏమీ చెయ్యలేరు, ఓ రకంగా చెప్పాలంటే ఎవరేం పీకలేరు అన్నటువంటి సంకేతాన్ని ఇచ్చాడు అన్నమాట.